ప్రముఖ సంస్థ అయినటువంటి కెనాన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వాళ్ళు హైదరాబాద్ మరియు వైజాగ్లో 1 ఇయర్ పాటు ట్రైనింగ్ ఇచ్చి ట్రైనింగ్లో మనకి 20,000 ఫర్ మంత్ స్టైఫండ్ ప్రొవైడ్ చేసి ఫుల్ టైం జాబ్ ప్రొవైడ్ చేసే విధంగా ఈ యొక్క కెనాన్ కంపెనీ వాళ్ళు ఎయిదర్ హైదరాబాద్ కావచ్చు, వరంగల్ లొకేషన్లో ఎక్కడైనా సరే జాయిన్ అయ్యి ట్రైనింగ్ అనేది కూడా తీసుకోవచ్చు. కంప్లీట్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని ఒక లైక్ చేయండి. చాలామంది లైక్ కూడా చేయట్లేరు గైస్, కింద లైక్ బటన్ ఉంటుంది, లైక్ చేయండి. సో కంపెనీ డీటెయిల్స్ విషయానికి వస్తే కెనాన్ కంపెనీ వాళ్ళు BSI PPP అప్రెంటిస్ కింద కెనాన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వాళ్ళు హైరింగ్ చేసుకుంటున్నారు. మీరు ఎయిదర్ చెన్నై, కోయంబత్తూర్, ఢిల్లీ, హైదరాబాద్, కోల్కతా, మదురై, ముంబై, పూణే, విజయనగరం అంటే వైజాగ్, నోయిడా ఈ యొక్క లొకేషన్స్లో ఎక్కడైనా జాయిన్ అవ్వచ్చు. మన తెలుగు స్టేట్ వాళ్ళకి హైదరాబాద్ అండ్ వైజాగ్లో మనకి ట్రైనింగ్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయన్నమాట. సో మనకి 2.1 నుండి 2.4 వరకు శాలరీ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఇది ఒక ఫుల్ టైం పర్మనెంట్ అనమాట. వాళ్ళే ట్రైనింగ్ ఇచ్చి మనకి జాబ్స్ అనేది కూడా ప్రొవైడ్ అయితే చేస్తారు. ఇప్పుడు మెయిన్ జాబ్ డిస్క్రిప్షన్ విషయానికి వస్తే డివిజన్ వచ్చేసి మనకి BIS PPP సర్వీస్ కింద వీళ్ళు హైరింగ్ చేసుకుంటున్నారు. ఈ ట్రైనింగ్లో స్టైఫండ్ విషయానికి వస్తే మనకి ఒక క్యాండిడేట్కి స్టైఫండ్ కింద 20,000 ఫర్ మంత్ అయితే మీకు స్టైఫండ్ ఇస్తారు. లొకేషన్ వచ్చేసి వేరే లొకేషన్స్తో పాటు మనకి వైజాగ్ అండ్ హైదరాబాద్ లొకేషన్లో వర్క్ అనేది కూడా చేసుకోవచ్చు. గ్రేడ్ వచ్చేసి A2 అప్రెంటిస్షిప్ కింద ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. డ్యూరేషన్ వచ్చేసి 1 ఇయర్ అయితే ఉంటుంది. పోస్ట్ విచ్ క్యాండిడేట్ విల్ బీ అబ్స్కాండ్ ఆన్ ది కెనాన్ పేరోల్ బేస్ ఫర్ పర్ఫార్మెన్స్ బట్టి మీకు వేకెన్సీస్ అయితే అరైజ్ అయితే కూడా ఇవ్వడం జరుగుతుంది. కేటగిరీ వచ్చేసి ఆన్ ఫీల్డ్ వర్క్ అయితే ఉంటుంది. అప్రెంటిస్ విల్ బీ సెండ్ ఏ ఫీల్డ్ ఫర్ ది సర్వీసింగ్ ఆఫ్ ఆఫీస్ ఆటోమేటేషన్ ప్రొడక్ట్ బట్టి మనం వర్క్ చేయాలి. పొజిషన్ పర్పస్ వచ్చేసి మనకి వీఆర్ లుకింగ్ ఫర్ క్యాండిడేట్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ లెర్నింగ్ ది థియరిటికల్ అండ్ ప్రాక్టికల్ ఆస్పెక్ట్ ఆఫ్ డిజిటల్ ప్రింటర్స్, మనకి ప్రొడక్షన్ ప్రింటర్స్, కెమెరాస్ విచ్ ఇంక్లూడింగ్ ఇన్స్టాలేషన్, కాన్ఫిగరేషన్, ట్రబుల్ షూటింగ్, రిపేరింగ్ వైల్ విజిటింగ్ కార్పొరేట్ అండ్ ఎంటర్ప్రైజ్ క్లయింట్స్ బట్టి వర్క్ చేయాల్సి అయితే ఉంటుంది. దీనికి క్వాలిఫికేషన్ ఏముండాలంటే ఎవరైతే డిప్లొమా, డిగ్రీ, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఫీల్డ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ స్ట్రీమ్స్లో ఎవరైతే 2001 నుండి 2024 వరకు పాస్ అవుట్ అయిన వాళ్ళు ఉంటారో అప్లై చేసుకోవచ్చు. గాయస్ ఎవరైతే డిప్లొమా యొక్క ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఉంటారో ఇది ఒక మంచి ఆపర్చునిటీ. మీకు కోర్ జాబ్స్ దొరకడం చాలా కష్టం. ఇట్లాంటి ఆపర్చునిటీ చాలా రేర్గా వస్తాయి. వచ్చినప్పుడే యూజ్ చేసుకోండి. మీరు వీడియో చూసిన వాళ్ళు మీరు ఎలిజిబుల్ కాకపోయినా సరే మీ ఫ్రెండ్ సర్కిల్లో చాలామంది అయితే ఉంటారు డిప్లొమా చేసిన వాళ్ళు, బీటెక్ చేసిన వాళ్ళు. వాళ్ళకైనా ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి గాయస్. మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు వాళ్ళ దగ్గర. దెన్ మనకి ఎక్స్పీరియన్స్ వచ్చేసి మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు. ఫ్రెషర్స్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. మీకు హై కాన్ఫిడెన్స్, గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్, గుడ్ టెక్నికల్ స్కిల్స్, కస్టమర్ ఓరియంటేషన్, విల్లింగ్నెస్ టు లెర్న్ టెక్నాలజీలా స్కిల్స్ ఉంటే సరిపోతుందన్నమాట. సో దాని తర్వాత బేసిక్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆ పర్టికులర్ వెబ్సైట్లో అయితే చూడవచ్చు గైస్ మీరు. సో నేను వెబ్సైట్ లింక్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తానన్నమాట. దానికి తమ విజన్స్ కావచ్చు, వర్క్ ఎన్విరాన్మెంట్ అవన్నీ మీకు పర్టికులర్ వెబ్సైట్లో అయితే ఉంటుంది. అక్కడ చూసి అప్లై చేయడానికి ట్రై చేయండి. సో ఫైనల్గా అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలంటే మీరు వెబ్సైట్ ఓపెన్ చేయగానే మీకు జాబ్ ఫామ్ ఉంటుంది, జాబ్ డిస్క్రిప్షన్ ఉంటుంది. నేను అన్నీ ఇప్పుడు వీడియోలో స్టార్టింగ్లో చెప్పిన ఎక్స్ప్లెయిన్ చేసిన డీటెయిల్స్ మొత్తం ఇక్కడ పక్కన జాబ్ డిస్క్రిప్షన్ ట్యాబ్లో ఉంటుందన్నమాట. దాని పక్కనే జాబ్ ఫామ్ ఉంటుంది. అది ఓపెన్ చేయగానే అప్లై ఫర్ దిస్ జాబ్ అనే ఆప్షన్ ఉంటుంది. అక్కడ మీ యొక్క నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ ID, ఫోన్ నెంబర్ ఈ యొక్క 4 డీటెయిల్స్ కరెక్ట్గా డీటెయిల్స్ ఎంటర్ చేయండి. తర్వాత మీకు ఏదైనా ఇన్స్టాలేషన్, కాన్ఫిగరేషన్, ట్రబుల్ షూటింగ్, రిపేరింగ్ ప్రొఫైల్ మీద నాలెడ్జ్ ఉందా లేదని అడుగుతున్నారు. ఫీల్డ్ వర్క్ మీరు కంఫర్టబుల్గా ఉన్నారా లేదా అని కూడా అడుగుతారు. తర్వాత మీ క్వాలిఫికేషన్ డిప్లొమా, ఈ యొక్క డిగ్రీ ఇంజనీరింగ్లో ఎలక్ట్రానిక్స్, తర్వాత కమ్యూనికేషన్ స్ట్రీమ్స్లో పాస్ అవుట్ అయ్యారా లేదా, తర్వాత మనకి ఈ ట్రైనింగ్లో మనకి 20,000 ఫర్ మంత్ స్టైఫండ్ ఇస్తారు, అది ఓకేనా అని ఇది కూడా మెన్షన్ చేసిన తర్వాత కింద చూస్ ఫైల్ దగ్గర మీ యొక్క అప్డేటెడ్ రెజ్యూమ్ అనేది అటాచ్ చేయండి. షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళకి వీళ్ళు పర్సనల్గా కాల్ చేసి లేకపోతే మీరు ఇచ్చిన ఈమెయిల్ ID ద్వారా కాంటాక్ట్ అయ్యి మీకు ట్రైనింగ్ అనేది కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది గైస్. ఇది వచ్చేసి ఈ యొక్క కెనాన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ప్రొవైడ్ చేస్తున్న
ట్రైనింగ్ కమ్ జాబ్ అనమాట. మీకు స్టైఫండ్ కూడా ఇస్తారు. కంప్లీట్ డీటెయిల్స్ కూడా నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అనేది ప్రొవైడ్ చేస్తాను. అక్కడ కూడా చూసి ఈ యొక్క జాబ్స్కి అప్లై చేయడానికి ట్రై చేయండి. గాయస్, ఒక రిక్వెస్ట్ ఏంటిదంటే, మీరు ఎలిజిబుల్ కాకపోయినా సరే మీ ఫ్రెండ్స్కి ఎవరైనా డిప్లొమా బీటెక్ స్టూడెంట్స్ ఉంటే ఈ వీడియోని తప్పనిసరిగా వాళ్ళకి షేర్ చేయండి గాయస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.